హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఆటోమొబైల్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర ఉంది మహీంద్రా స్కార్పియో ఎన్ Z8 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్. స్కార్పియో ఎన్ అంటేనే రోడ్ ప్రెజెన్స్, పవర్ఫుల్ ఇంజన్, బిగ్ డాడీ ఆఫ్ ఆల్ SUVs అని అందరికీ తెలుసు. కానీ ఈ కొత్త Z8 టర్బో వేరియంట్లో మనకి ఏమేమి కొత్తగా ఉన్నాయో, Z8తో పోలిస్తే ఏమేమి ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయో అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫీచర్స్, పర్ఫార్మెన్స్, మైలేజ్, సేఫ్టీ అన్ని క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి చూసుకున్నట్టయితే ఈ SUV ఎంత మస్కులర్గా, బోల్డ్గా కనిపిస్తూ ఉంటుంది. సో మహీంద్రా దీన్ని బిగ్ డాడీ ఆఫ్ SUVని ఎందుకు పిలుస్తుందో ఫ్రంట్ డిజైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెంటర్లో మహీంద్రా యొక్క ట్విన్ పీక్ లోగో చాలా ప్రీమియంగా ప్లేస్ చేశారు. అండ్ దీని చుట్టూ మనకి 6 స్లాట్ క్రోమ్ గ్రిల్ మనకు ఫ్రంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, మనం హెడ్లైట్ సెక్షన్కి వస్తే మనకి హెడ్లైట్లో మనకు LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు LED ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు, రన్నింగ్ టైప్ ఇండికేటర్స్. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే C-షేప్డ్ DRLs ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనకు LED ఫాగ్ ల్యాంప్స్ నీట్గా ఇంటిగ్రేట్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా మనకు లోగో కింద నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ డిజైన్ చాలా రగడ్గా ఉంటుంది. అండ్ బాటంలో మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ ఫ్రంట్ డిజైన్ మనం చెప్పాలంటే ఒక మాటలో ప్రీమియం అండ్ మస్కర్ డిజైన్ అని చెప్పొచ్చు. సో లెట్స్ మూవ్ టు ద సైడ్ ప్రొఫైల్. ఫ్రెండ్స్, పర్సనల్గా నాకు స్కార్పియో ఎన్ సైడ్ ప్రొఫైల్ చాలా నచ్చింది. మీకు ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే సైడ్ నుంచి చూస్తే ఇది ఒక ప్రాపర్ బాడీ ఆన్ ఫ్రేమ్ క్లియర్గా కనిపిస్తుంది. లాంగ్ బానెట్, టాల్ స్టాండ్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్ అన్నీ కలిసి ప్రీమియం SUV లుక్ని క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాడీ కలర్ ORVM ప్రొవైడ్ చేశారు విత్ ఇండికేటర్ ఫంక్షన్, ఆటోఫోల్డ్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు విత్ క్రోమ్ ఫినిష్ విత్ రిక్వెస్ట్ సెన్సర్ ఫంక్షన్తో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీల్ ఆర్చెస్ చాలా మస్కులర్గా డిజైన్ చేశారు విత్ బ్లాక్ బాడీ క్లాడింగ్తో వస్తుంది. అండ్ వీల్స్ మనం చూసుకున్నట్టయితే ఈ కార్లో మనకు 18-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. అలాయ్ వీల్ డిజైన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ వరకు మనకు స్కార్పియో టైల్ ఇన్స్పైర్డ్ క్రోమ్ గార్నిష్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ టాప్లో మనం చూసుకున్నట్టయితే సిల్వర్ ఫినిష్తో రూఫ్ రైల్స్ ఉంటుంది. అండ్ రూఫ్ డిజైన్ మనం చూసుకున్నట్టయితే స్లైట్లీ స్లోపింగ్ డిజైన్. అండ్ ఈ కార్లో మనకు సింగిల్ పెయిన్ సన్ రూఫ్తో వస్తుంది అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే ఈ కార్ మనకు అరౌండ్ 187 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి మనకు ఫుడ్ స్టెప్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈజీగా ఇన్ అండ్ అవుట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ సైడ్ ప్రొఫైల్ ఒక మాటలో చెప్పాలంటే బోల్డ్, మస్కులర్ అండ్ ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో చలో లెట్స్ మూవ్ టు ద రేర్ ప్రొఫైల్ ఆఫ్ ద కార్. ఫ్రెండ్స్, రేర్ ప్రొఫైల్ ఆఫ్ మహీంద్రా స్కార్పియో ఎన్ మనకు చాలా నీట్గా అండ్ క్లీన్గా డిజైన్ చేశారు. ఫస్ట్ టెయిల్ గేట్ని గమనిస్తే సెంటర్లో మనకు మహీంద్రా ట్విన్ పీక్ లోగో ప్రీమియం ఫినిష్తో ఉంటుంది. అండ్ స్కార్పియో ఎన్ బ్యాడ్జింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ పార్కింగ్ కెమెరా మనకు లోగో బాటంలో ప్లేస్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ టాప్లో మనం చూసుకున్నట్టయితే స్పోర్టీ రూఫ్ స్పాయిలర్ విత్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ విండ్షీల్డ్లో మనం చూసుకున్నట్టయితే వైపర్, వాషర్ విత్ డీఫోగర్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ మనం టెయిల్ లైట్స్ విషయానికి వస్తే మనకు టాల్ వెర్టికల్ LED టెయిల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఈ టెయిల్ ల్యాంప్ డిజైన్ స్కార్పియో ఎన్కి సిగ్నేచర్ లుక్ని క్రియేట్ చేస్తుంది. నైట్ టైంలో LED లైటింగ్ చాలా బ్రైట్గా ఉంటుంది, విజిబిలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టెయిల్ గేట్ ఓపెన్ చేయడానికి మనకు డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు విత్ క్రోమ్ ఫినిష్తో వస్తుంది. టెయిల్ గేట్ ఓపెనింగ్ కూడా చాలా వైడ్ ఉంటుంది, లగేజ్ లోడ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఈ కార్లో మనకు 7 సీటర్ కాబట్టి బూట్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. బట్ థర్డ్ రోని మనం ఫోల్డ్ చేస్తే మనకు బూట్ స్పేస్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, బాటంలో మనం చూసుకున్నట్టయితే హెవీ బంపర్ ప్రొవైడ్ చేశారు. కవర్లో మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు బోత్ ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేశారు, బంపర్లో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ కార్లో మనకు స్పేర్ వీల్ మనకు బాటంలో ప్రొవైడ్ చేశారు. అండ్ వీల్ ఓపెనింగ్ టూల్ కిట్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ ఎక్స్టీరియర్ డిజైన్ పరంగా మనం చూసుకున్నట్టయితే మహీంద్రా స్కార్పియో ఎన్ Z8 డీజిల్ ఆటోమేటిక్ డెఫినెట్గా డిసప్పాయింట్ చేయదు. ఫస్ట్ లుక్ నుంచి లాస్ట్ ఇంప్రెషన్ వరకు ఇది ఒక కంప్లీట్ బిగ్ డాడీ SUV అని క్లియర్గా తెలుస్తుంది. ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ టు ద ఇంటీరియర్. ఫ్రెండ్స్, ఇంటీరియర్ డిజైన్కి వెళ్లే ముందు డ్రైవర్ సైడ్ డోర్ డిజైన్ చూద్దాం. బ్రౌన్ థీమ్తో చాలా యూనిక్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హ్యాండ్ రెస్ట్ దగ్గర మనకు సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్ 4 విండో కంట్రోల్స్ అండ్ ORVM కంట్రోల్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సిల్వర్ ఫినిష్తో గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనం డోర్ హ్యాండిల్ మనం చూసుకున్నట్టయితే క్రోమ్ ఫినిష్తో వస్తుంది. అండ్ బాటంలో మనకు కొంత స్టోరేజ్ స్పేస్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్టీరింగ్ వీల్ చూసుకున్నట్టయితే
లెదర్ ర్యాప్ డీ కట్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. మనకు సెంటర్లో మహీంద్రా లోగో సిల్వర్ ఫినిష్తో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ మనకు ఆడియో కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకు వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్లో హెడ్లైట్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ పుష్ బటన్ స్టార్ట్ మనకు డాష్ బోర్డ్ మీద ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ మీరు చూసుకోవచ్చు బాటంలో కొన్ని స్విచెస్ అండ్ హెడ్లైట్ స్విచెస్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేశారు. అనలాగ్ స్పీడోమీటర్, టాకోమీటర్ మధ్యలో కలర్ఫుల్ ఎంఐడి డిస్ప్లే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు చాలా యూనిక్గా ఉంటుంది అనలాగ్ మీటర్. అండ్ డిస్ప్లేలో మనకు స్పీడ్, ఫ్యూయల్ లెవెల్, గేర్ పొజిషన్, యావరేజ్ మైలేజ్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, ట్రిప్ డీటెయిల్స్, టీపీఎంఎస్, డోర్ ఓపెనింగ్ వార్నింగ్, సర్వీస్ రిమైండర్ లాంటి ఫీచర్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నుంచి. ఫ్రెండ్స్, డాష్బోర్డ్ డిజైన్ మనం చూసుకున్నట్టయితే సింపుల్గా ఉన్న ప్రీమియం ఫీల్ ఇస్తుంది. కాఫీ బ్లాక్ అండ్ బ్రౌన్ డ్యూయల్ టోన్ ఫినిష్తో క్యాబిన్ని మరింత రిచ్గా కనిపించేలా చేస్తుంది. అండ్ మనకు సాఫ్ట్ టచ్ మెటీరియల్ డాష్బోర్డ్లో అప్పర్ పోర్షన్లో యూస్ చేయడం వల్ల ప్రీమియం ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెంటర్లో మనకు 8-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. టచ్ రెస్పాన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ యాపిల్ కార్ప్లే సపోర్ట్తో వస్తుంది. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే డ్యూయల్ జోన్ క్లైమేటిక్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. అంటే డ్రైవర్ అండ్ ఫ్రంట్ పాసెంజర్ ఇద్దరు సపరేట్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్టు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాటంలో మనకు కొన్ని మాన్యువల్ స్విచెస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సెంటర్లో మనకు హజార్డ్ స్విచెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కెమెరా స్విచ్, ఆటో ఇగ్నిషన్ స్విచ్ అండ్ డ్రైవ్ మోడ్ స్విచ్. అండ్ డ్రైవ్ మోడ్స్ ఈ కార్లో మనం చూసుకున్నట్టయితే జిప్, జాప్ అండ్ జూమ్ మోడ్స్తో వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఒకటి మర్చిపోయాను. అండ్ ఈ కార్లో మనకు ఆండ్రోనాక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ ఇందులో మనం వెహికల్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ డీటెయిల్స్, ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్, లొకేషన్ ట్రాకింగ్, రిమోట్ ఫంక్షన్ అండ్ వెహికల్ అలర్ట్స్ని మొబైల్ యాప్ ద్వారా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ సెంటర్ కన్సోల్ బాటంలో మనకు వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. అండ్ పక్కనే మనకు యూఎస్బి టైప్ ఏ అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కార్ మనకు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెదర్ ర్యాప్డ్ గేర్ నాబ్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, మాన్యువల్ అండ్ డ్రైవ్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్మాల్ స్టోరేజ్ స్పేస్, కీస్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 కప్ హోల్డర్స్, ఆటోమేటిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్. అండ్ సెంటర్లో మనకు బ్రౌన్ ఫినిష్తో లెదర్ ర్యాప్డ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు విత్ స్టోరేజ్, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గ్లవ్ బాక్స్ విత్ సమ్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఫ్రెండ్స్, టాప్లో మనకు ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎమ్స్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అండ్ సన్ రూఫ్ కంట్రోల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సీట్స్ మనం చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్లో మనకు బ్రౌన్ థీమ్తో లెదర్ అపోస్ట్రఫీ సీట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ డ్రైవర్ సీట్ మనం చూసుకున్నట్టయితే 6-way ఎలక్ట్రికల్ అండ్ అడ్జస్టబుల్ సీట్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సీట్ మనకు లంబర్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఓవరాల్ ఫ్రంట్ సీట్ కుషనింగ్ కొంచెం హార్డ్గా ఉంది, బట్ లగ్జరీ ఫీల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ టు ద రేర్ క్యాబిన్. ఫ్రెండ్స్, ఈ కార్లో మనకు వీల్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేర్ క్యాబిన్ చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ రేర్లో మనకు 3 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. సెంటర్లో మనకు ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ మీరు చూసుకోవచ్చు. ఈ కవర్ వల్ల ఓపెన్ చేయలేదు. అండ్ ఫ్రెండ్స్, కమింగ్ టు ది సిట్టింగ్ కంఫర్ట్, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. రిక్లైనింగ్ ఫంక్షన్ కూడా ఈ కార్లో అవైలబుల్గా ఉంది మనకు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెగ్ రూమ్, నీ రూమ్, హైట్, అండర్ థై సపోర్ట్ అన్ని చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సీట్ హైవే రైడ్స్ అయినా సరే, ఆఫ్ రోడింగ్కి వెళ్ళినా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, బాటంలో మనకు ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఏసీ వెంట్స్ కంట్రోల్ చేయడానికి ఒక నాబ్ ఉంటుంది. అండ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ మీరు చూసుకోవచ్చు. అండ్ టాప్లో మనకు గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్లో మనకు ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ ఇంటీరియర్ క్యాబిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే నా పర్సనల్ ఒపీనియన్లో ప్రీవియస్ జనరేషన్ స్కార్పియో నుంచి కంపేర్ చేస్తే ఇది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ప్రీమియం క్వాలిటీ, స్పేసియస్ సీటింగ్, మోడర్న్ ఫీచర్స్ అండ్ ఎక్సలెంట్ కంఫర్ట్ వల్ల ఈ క్యాబిన్ సెగ్మెంట్లో స్ట్రాంగెస్ట్ క్యాబిన్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కార్ ఓవరాల్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ప్రైస్, వేరియంట్స్ అన్ని డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కార్ వేరియంట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మహీంద్రా స్కార్పియో ఎన్లో మనకు 8 వేరియంట్స్ వస్తుంది. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కార్ ఇంజిన్ స్పెసిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ కార్లో మనకు బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్తో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ కార్ మనం చూసుకున్నట్టయితే 2.2 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది, విచ్ ప్రొడ్యూసెస్ 128 PS of పవర్. అండ్ ఆటోమేటిక్ వేరియంట్లో మనకు 400 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ కార్లో మనకు బోత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. అండ్ ఈ కార్లో మనకు 12 స్పీకర్ ఆడియో సిస్టమ్తో వస్తుంది విత్ సోనీ బ్రాండ్. అండ్ వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేటిక్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 6-way పవర్ డ్రైవర్ సీట్, పుష్ బటన్ స్టార్ట్, స్మార్ట్ కీ, క్రూజ్ కంట్రోల్, 360-degree కెమెరా, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎమ్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్. అండ్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ కార్లో మనకు ఫ్రంట్ 2 seats మనకు వెంటిలేటెడ్ సీట్స్తో వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, సేఫ్టీ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే 6 airbags, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్తో వస్తుంది. అండ్ 360-degree కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్,
ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్, హై స్ట్రెంత్ స్టీల్ బాడీతో వస్తుంది ఈ కార్ మనకు. అండ్ ఫ్రెండ్స్ ఈ కార్ ప్రైజెస్ విషయానికి వస్తే మనకు ఎక్స్షోరూమ్ మనకు 21,76,000 ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ మనకు 28,61,000 అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్ వైజాగ్ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీ బడ్జెట్ 24 lakhs నుంచి 27 lakhs మధ్యలో ఉంటే పవర్ఫుల్ డీజిల్ ఎస్యూవీ కావాలి అండ్ ఆటోమేటిక్ వేరియంట్లో కావాలనుకుంటే స్కార్పియో అండ్ జెడైట్ డీజిల్ ఆటోమేటిక్ డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ ఆప్షన్. జెడైట్ లగ్జరీతో పోలిస్తే చాలా ప్రీమియం ఫీచర్స్ ఇక్కడే వస్తున్నాయి. ఎడాస్ మాత్రం జెడైట్ లగ్జరీ వేరియంట్లో వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ ఎడాస్ ఫీచర్ మీకు కావాలనుకుంటే మీరు జెడైట్ లగ్జరీ వేరియంట్లో వెళ్ళొచ్చు. అదర్వైజ్ దిస్ ఈస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. స్పెషల్ థ్యాంక్ టు నియాన్ మోటార్స్ వైజాగ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ బ్యూటిఫుల్ కార్ టు ద రివ్యూ. సో ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యూన్ కార్ రివ్యూస్ తెలుగులో చూడడానికి మన ఛానల్ ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న ఆటోమొబైల్ కంటెంట్ క్రియేటర్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్ అండ్ జై హింద్.